హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు వచ్చేసి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి చూపించడం కోసం అయితే వచ్చాము. మనం ప్రజెంట్ వచ్చేసి ఈట్వల్ రోడ్లో అయితే ఉన్నామండి. ఈ ఈట్వల్ రోడ్లో ఈ రోడ్డు పనులు అనేవి ఎలా జరుగుతుంది అన్నది మీకైతే మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ N6 రోడ్డు వెస్ట్ బైపాస్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ వెస్ట్ బైపాస్ N6 రోడ్డు కానీ నుంచి N9 రోడ్డు వరకు ఈ రోడ్డు పనులు అనేది మీకైతే చూపిస్తాను. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ప్రజెంట్ అయితే మనం ఇక్కడైతే ఉన్నామండి. ఇక్కడైతే చూడొచ్చు మీరు, పక్క ఈ రోడ్డు లెవెల్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. అలానే ఇక్కడ మధ్యలో ఈ డక్స్ నిర్మాణం పనులు, అలానే ఈ డ్రైనేజీ పనులు అనేవి ఈ పనులు అయితే చేస్తున్నారన్నమాట. మీరైతే ఇక్కడ చూడొచ్చు. మనం అంతకుముందు వచ్చినప్పుడు ఇటువైపు అయితే చేశారండి. చేసి పైన స్లాబ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయితే చేశారు. ఈ రోడ్డు మొత్తం కూడా మనకి ఈట్వల్ రోడ్డు వచ్చేసి 6.79 కిలోమీటర్లు అయితే ఉంది. అంటే దగ్గర దగ్గర 7 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుందండి. ఇది నీరుకొండ నుంచి నవలూరు వరకు అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి సబార్టియల్ రోడ్ అండి. వెడల్పు వచ్చేసి 50 మీటర్లు అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి అన్నదో మీరైతే చూడొచ్చు. రాజధాని ప్రాంతంలో ప్రజెంట్ ఈ డ్రైనేజీ పనులు, అలానే డక్స్ నిర్మాణం పనులు, ఈ రోడ్డు పనులు అనేవి చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఈట్వల్ రోడ్డు సంబంధించి అనమాట. ఈ రోడ్లోనే మనకి అమృత యూనివర్సిటీ, అలానే విట్ యూనివర్సిటీ అనేది వస్తుందండి. ఇది ప్రధానమైన కీలకమైన రోడ్డు ఇది రాజధానిలో. చూసారు కదా ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో. మొత్తం కాంక్రీట్తో ఫిల్ చేయడం కోసం అంతా రెడీ అయితే చేస్తున్నారు. ఇదంతా ఐరన్ని కూడా బెండ్ చేసుకుని రెడీగా అయితే పెట్టుకున్నారండి. చూడొచ్చు ఎంతమంది కార్మికులు అయితే ఉన్నారో. ఇంకా ఇటువైపు అంతా ఈ కాంక్రీట్ నింపడం కోసం అంతా రెడీ అయితే చేసుకుంటున్నారు. పైన స్లాబ్స్ వర్క్స్ అనమాట. అలానే మనం ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దామండి, అక్కడ కూడా ఎలా జరుగుతుంది అన్నది కూడా పనులు. ఈ రోడ్డు మొత్తం వచ్చేసి ఇప్పుడు N9 రోడ్డు వరకే చూపిస్తాను. N6 రోడ్డు నుంచి N9 రోడ్డు వరకు ఏం పనులు జరుగుతుంది అన్నదో ఈ వీడియోలో చూద్దాం. పైన ఐరన్ని బెండ్ చేసుకుని వర్క్స్ అయితే చేస్తున్నారు. అలానే ఫ్రేమ్స్ అయితే రెడీ అయితే చేశారన్నమాట. ఘాట్లో ఈ కాంక్రీట్ అనేది నింపాలి. ఇక్కడైతే ఈ విధంగా జరుగుతున్నాయి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్ పైప్ లైన్స్ అన్నమాట. ఇవి ఇక్కడ వరకు అయితే పూర్తి చేశారండి. మనం అంతకుముందు వచ్చినప్పుడు ఇదంతా గుంటలు అయితే తవ్వుతున్నారు. ఇప్పుడు ఈ పని అనేది ఇటు సైడు అయినాయి. ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్లోనే అయితే వస్తాయండి. డ్రైనేజీలు కానీ, అలానే కరెంట్ సప్లై కానీ, కేబుల్ లైన్స్ కానీ మొత్తం కూడా ఇవి కూడా ఇక్కడ నుంచి మళ్ళీ అటువైపు వెళ్ళటం కోసం అంతా రెడీ చేసుకున్నారు. ఇదిగోండి పైన ఈ కాంక్రీట్తో నింపడం కోసం అంతా రెడీ అయితే చేసుకుంటున్నారండి. చూడొచ్చండి, ఇక్కడ 100 మీటర్లకి ఇలా అయితే గ్యాప్ అయితే ఉందన్నమాట. ఇటువైపు అయితే కంప్లీట్ చేశారండి. అలానే మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూషన్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ నీరు నిల్చుంటే వాటిని తోడుతున్నారన్నమాట. అలానే ఇటు సైడు అంతా లెవెల్ చేసుకుంటున్నారు. చూసారు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి దీని కనెక్టివిటీ ఇక్కడ పెండింగ్ అయితే ఉంది. ఈ మధ్యలో నీరు ఉంటే ఆ నీరుని కూడా తొలగిస్తున్నారు. ఇదిగోండి అక్కడ నుంచి వరకు అయితే మనకి ఇంతవరకు అయితే ఈ రోడ్ వేయడం కోసం అంతా కంకర్ని అయితే పోసుకుంటున్నారు.
ఒక 2 లేయర్గా అయితే ఈ కంకరని అయితే పోస్తున్నారండి. దాన్ని అయితే సదునైతే చేస్తున్నారు. మనకి ఇది వచ్చేసి అమృత యూనివర్సిటీ అనమాట. దానికి ఎదురుగానే ఈ రోడ్డు పనులు అనేవి జరుగుతున్నాయి. ఇంకా ముందుగా అయితే వెళ్ళి చూద్దాము. ప్రజెంట్ ఇక్కడ చూసారు కదా ఈ టిప్పర్లు అయితే ఎలా తిరుగుతున్నాయో. ఇక్కడ కూడా అయితే లెవెల్ చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఇదైతే ఒక సైడ్ మొత్తం కంకరను సిమెంట్ అయితే పోసుకొని లెవెల్ అయితే చేసుకున్నారు. అలానే ఇటు మధ్యలో ఈ డ్రైనేజీ పనులు అనేవి జరగాలి. అవి కంప్లీట్ అయిన తర్వాత కనెక్టివిటీ అయితే ఇస్తారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉందండి. ఇది 2 యూనివర్సిటీలకి ఈ రోడ్డు చాలా మెయిన్ రోడ్డు అనమాట. నీరుకొండ నుంచి మనకి నల్లూరు వరకు అయితే వెళ్తుంది రోడ్డు మీదగా. ఇది వచ్చేసి N7 రోడ్ అండి. కూడా ఈ డ్రైనేజీల కోసం పనులు అనేది చేస్తున్నారు. రోడ్ లెవెల్ చేశారు అనమాట. ఇవి గతంలో జరిగిన కొన్ని పనులండి. ఇవి డ్రైనేజీ పనులు అనేవి గతంలోనే చాలా వరకు జరిగిన చోట్లల్లా చేస్తున్నారు. అలానే ఇక్కడ ఈ 100 మీటర్లు అయితే వేసారండి. మనం అంతకుముందు వచ్చినప్పుడు చూసాం కదా మనం. అలానే ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో. అలానే ఈ అండర్గ్రౌండ్ కేబుల్ లైన్కి సంబంధించి కూడా ఇటువైపు పనులు కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయి. అవి చేయడం కోసం అంత మెటీరియల్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ మీరే చూస్తున్నారు కదండి. ఇది కూడా 6 వరుసల రోడ్డు అనమాట. మెయిన్ రోడ్లో వచ్చేసి ఇది ఒక 200 మీటర్ల వరకు అయితే వేసారు ఇటు సైడు. ప్రజెంట్ ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో చూడొచ్చు. అలానే ఇది వచ్చేసి మెయిల్ కాంట్రాక్టర్స్కి సంబంధించినటువంటి మిక్సర్ యూనిట్ అనమాట. ఇక్కడైతే రెడీ అయితే చేసుకుంటున్నారు. ఇంకా ముందుకైతే వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇటు సైడ్ 2 రోడ్లు పూర్తి అయిపోయిన తర్వాత కూడా అయితే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రజెంట్ ఇటువైపు అంతా టిప్పర్లు ఎన్ని తిరుగుతుంది కదా, మళ్ళీ రోడ్ అనేది పాడవుతుందని చెప్పి ఫస్ట్ మెటీరియల్ తీసుకెళ్దాం కోసం వెళ్ళారు. అందుకని ఇటు వైపుగా ఈ రోడ్ అనేది వేసారనమాట. అలానే ఇక్కడ ఈ డ్రైనేజీ పనుల కోసం కనెక్టివిటీ కోసం పనులు చేశారు. ఈ పనులు అనేవి జరుగుతున్నాయి. అవి వస్తున్నారన్నమాట. అలాగే అయిపోయింది, పనులు అయితే స్టార్ట్ చేయాలి. అలానే ఇక్కడ నుంచి కనెక్టివిటీ అయితే ఉందండి. వైపు కూడా అయితే రోడ్డు ప్రారంభం చేశారు. చాలా వరకు ఈ బైక్ అనేది జరిగింది. ఇప్పుడు వీడియో తీయడానికి చాలా మార్పు అయితే వీడియోలో రాజధాని ప్రాంతంలో మీకు తెలిసిందే ప్రజెంట్ ఈ రోడ్డు పనులు అనేవి జరగాలి. అలానే జరుగుతున్నాయి. ఇంకా కొంచెం స్పీడ్గా అయితే పనులు జరిగి అభివృద్ధి చెందాలని కోరుతున్నాం. ఇది వచ్చేసి N8 రోడ్ అండి. ఈ N8 రోడ్లో కూడా ఈ డ్రైనేజీ పనులు అనేవి చేస్తున్నారు. ఇప్పుడు N8 జంక్షన్ నుంచి N9 జంక్షన్ వరకు అయితే ఈ రోడ్డు పని అనేది పూర్తి చేశారండి.
ఇక్కడ చూడొచ్చు, మనం ఆల్రెడీ చాలాసార్లు చూపించాము. ప్రజెంట్ ఇటు మొక్కలు పెట్టడం కోసం అంతా ఈ మట్టిని కూడా అయితే పోసారు. ఇక్కడే చూడొచ్చు, ఇక్కడ ఇది ముందు వైపులా రోడ్డు కూడా కంప్లీట్ అయితే అయ్యిందండి. మనకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసేమో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి. చూడొచ్చు ఇక్కడ. పోసారు రీసెంట్గా. ప్రజెంట్ ఇక్కడ ఈ N9 రోడ్డు దగ్గర ఈ డ్రైనేజీ పనులు అనేవి గతంలో జరిగినాయి. మళ్ళీ ఇటు ప్రజెంట్ అయితే పనులు అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇటు సైడ్ అలానే మనకి ఇటు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర కూడా రోడ్ అనేది 100 మీటర్లు కంప్లీట్ అయితే చేశారండి. మనకి ఎదురుగా కనిపిస్తుంది వచ్చేసి నీరుకొండ అనమాట. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వరకు అయితే రోడ్ అనేది పడింది, ఎంట్రన్స్ గేట్ వరకు. ఓకే అండి, ఈ వీడియో ఎక్కడ ఎండ్ అయితే చేస్తారు. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.